గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మన వీడియోలో బాలభీముడు పాఠంలో 2వ భాగం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ధృతరాష్ట్రుడి తమ్ముడు పాండురాజు యొక్క భార్య కుంతి, మాద్రి, వీళ్ళకి 5 మంది కుమారులు ఉన్నారు. వీళ్ళ పేర్లు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. వీరిని పంచపాండవులు అని కూడా పిలుస్తారు. ఇప్పుడు కౌరవులు, పాండవులు కలిసి మొత్తం 105 మంది. వీళ్ళు చిన్న పెద్ద పిల్లలు. వీళ్ళందరికీ కలిపి ఒక గురువును ఏర్పాటు చేశారు. ఆ గురువు పేరే ద్రోణాచార్యుడు. ఆయన సంరక్షణలో పిల్లలు ఆడుకుంటూ చదువుకుంటూ ఉండేవాళ్ళు. ఈ పరిస్థితుల్లో భీముడు ఎక్కువగా కౌరవుల్ని ఏడిపించేవాడు, ఆటల్లో ఓడించేవాడు, చదువుల్లో ముందుండేవాడు. ఇలా ఎక్కువగా ఏడిపించేది ఎవరినంటే దుర్యోధను. ఈయన ఆటలాడుకున్న తర్వాత భీముడికి ఆకలి అయ్యేది. ఇంటికి వెళ్ళి భోంచేసి వచ్చి మరలా వీళ్ళతో ఆడుకునేవాడు, లేదా చదువుకుంటూ ఉంటే వీళ్ళతో కలిసి చదువుకునేవాడు. ఇలా అందరూ కలిసిమెలిసి అల్లరి చేస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు కౌరవులు చెట్టు ఎక్కి పండ్లు కోసుకుంటూ ఉన్నారు. ఆ చెట్లెక్కి పండ్లు కోసుకునే టైంలో భీముడు చూసి భీముడు కూడా పండ్లు కోసుకోవాలని చెప్పి పైకి చెట్టు మీదకి వెళ్ళడానికి ప్రయత్నించాడు, ఎక్కుతూ ఉన్నాడు. ఇలా ఎక్కే టైంలో కౌరవులు భీముడిని ఎక్కనివ్వాల, పడగొట్టేశారు. అప్పుడు భీముడికి చాలా కోపం వచ్చి ఆమెన కిందకి దిగేసి ఆ చెట్టును కాండం మొదలుంటుంది కదా, ఆ మొదల్ని బాగా ఊపాడు. కాండాన్ని ఊపేటట్టుకి చెట్టు పైన ఉన్నటువంటి కౌరవులందరూ పిట్టలు కింద పడినట్టు దూరంగా పడిపోయారు. అప్పుడు కౌరవులకి భలే కోపం వచ్చింది, వాళ్ళకి కూడా కోపం వచ్చింది. వాళ్ళు ఏం చేశారు, తిరగబడి భీముడిని కొట్టాలనుకున్నారు. కానీ అందరూ కౌరవులు వచ్చి భీముడి మీతో కొట్టబోయినా భీముడు వాళ్ళందరినీ ఎదుర్కొని వాళ్ళందరినీ కూడా చితకబాదేశాడు. ఈ పరిస్థితుల్లో వాళ్లకు ఏడుపు వస్తున్నది దెబ్బలు తిన్నందువలన, మరియు రోషం వస్తున్నది. కానీ భీముడిని ఏం చేయలేక తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. అప్పుడు దుర్యోధనుడు ఎలాగైనా భీముడిని ఓడించాలి అని చెప్పి బాగా కోపం పెంచుకున్నాడు. ఒకరోజు భీముడు ఒంటరిగా ఉండడాన్ని చూసి దుర్యోధనుడు భీముడి దగ్గరికి పోయి, భీమ ఆకలి అవుతున్నదిరా, పోయి భోంచేస్తాము అని పిలిచాడు. ఈ భీముడిని తీసుకొచ్చి భోజనశాలలో కూర్చోబెట్టి భోంచేసేదానికి ముందరనే వంట చేసిన వంటవాడికి చెప్పాడు, ఒక విషపు బాటిల్ ఇచ్చి ఇది భీముడికి పెట్టే అన్నంలో కలపండి అని. ఈ విషయం తెలియని భీముడు దుర్యోధనుడు పిలిచాడు కదా అని చెప్పి దుర్యోధనతో పాటు భీముడు వచ్చి వంటశాలలో అన్నం తిన్నాడు. ఆ తినే అన్నంలో ఏం కలిసి ఉన్నది, మనకు మామూలుగా విషం కలిసి ఉన్నది. ఈ విషం కలిసిన ఆహారాన్ని తినంగానే భీముడు స్పృహ కోల్పోయాడు. కానీ చనిపోలే, స్పృహ మాత్రమే కోల్పోయాడు. అంటే మైకం గమ్మి గమ్మగా పనుకునేశాడు. దుర్యోధనుడు వీళ్ళు ఏమనుకున్నారంటే, ఓహో విషాహారం తిని భీముడు చనిపోయాడు కాబట్టి ఈ విషయం పెద్దవాళ్ళు చూడకముందనే మనము నదిలో పారేస్తాము అనుకొని తన తమ్ముళ్ళైన అందరినీ పిలిచి భీముడిని పైకెత్తి నదిలో పారేయడానికి వెళ్ళాలనుకున్నారు. కానీ భీముడిని పైకెత్తలేకపోయారు ఆ కౌరవులందరూ. అప్పుడు భీముడిని దొల్లించుకుంటూ పోయి నదిలో వేసేసారు. నదిలో పడిపోయిన భీముడు అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయి పాతాళానికి వెళ్ళిపోయేటడికి అక్కడ
నాగలోకంలో ఉన్న సర్పాలన్నీ అక్కడ చేరున్నాయి, అంటే పాములన్నీ ఉన్నాయి. అప్పుడు భీముడిని చూసి భీమునిలో ఉన్నటువంటి విషంనంతా పాములు తీసేసి అనగానే భీమునికి స్పృహ వచ్చి చుట్టూ చూసేటప్పటికి పాతాళ లోకంలో ఉన్నాడు. ఏందబ్బా నేను ఇక్కడున్నాను అనుకొని ఆలోచిస్తూ ఉంటే ఆ పాములకు అధిదేవత అయిన నాగరాజు వచ్చి, భీమా, నేను నీకు బంధువునే అవుతాను, నువ్వు విషాహారం తిని స్పృహ కోల్పోయావు కాబట్టి నీ యొక్క విషాన్ని మేము తీసేసాము అని చెప్పి అనగానే భీముడు సంతోషించి, ఇక నేను బయలుదేరుతాను అనగానే ఈ నాగరాజు అనే దేవత ఇంకా భీముడికి బలం వచ్చేటట్టుగా 1000 ఏనుగుల బలం ఇచ్చి భూమి మీదకి పంపిస్తాడు. ఇలా జరుగుతూ ఉండగా కొన్ని రోజుల తర్వాత ద్రోణాచార్యుడు వీళ్ళందరికీ పరీక్షలు పెట్టాడు. ముఖ్యంగా భీముడికి, దుర్యోధనునికి పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షల్లో ఏం పరీక్ష అంటే గదాయుద్ధంలో ఎవరు గెలుస్తారో చూద్దామనని పరీక్ష పెడితే ఆ పరీక్షలో కూడా దుర్యోధనుని ఓడించి భీముడు గెలిచాడు. భీముడు గెలిచిన తర్వాత ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మాయిన కుంతీదేవికి చెప్తాడు, అమ్మ, గురువుగారు నాకు అన్నయ్య అయిన దుర్యోధనునికి గదాయుద్ధ పరీక్ష పెట్టాడు, నేనే గెలిచాను అన్నకన్నా అని చెప్పి అనగానే కుంతీదేవి మెచ్చుకుంటూ, నాయన, నువ్వు నీకొచ్చిన విద్యలన్నీ మంచికి ఉపయోగించు, అంతేగాని చెడుకు ఉపయోగించొద్దు అని చెప్పి చెప్తుంది. ఆ మాట విన్న భీముడు అలాగే అని చెప్పి, నేను అలాగే మాట ఇస్తున్నాను నీకు, నేను చెడ్డ వాళ్ళని శిక్షిస్తాను, మంచి వాళ్ళనే రక్షిస్తాను అని చెప్పి ఆమెన మాట ఇస్తాడు. అంతటితో ఆ కుంతీదేవి చాలా సంతోషిస్తుంది. ఈ పాఠము విన్నారు కదా నా పిల్లలు. ఈ పాఠములకు ప్రశ్నలు జవాబులను 3వ భాగంలో త్వరలో మీ ముందుకు వీఆర్కే ఎడ్యుకేషన్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.